ఒక రోజున నాకు కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి, ఎన్విఎస్ మీ గురించి సీఎం గారు బాగా తెలుసు, అర్థం ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, మీరు హైదరాబాద్ సిటీకి ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు అర్జెంటుగా ఆయన ఎజెండా అయితే అని చెప్పేసి అనమాట. సరే నేను నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఒక ఫ్యూ డేస్లో నేను ఒక స్కెచ్ తయారు చేసుకొని నేను రెడీ అయినాను. ఆయన వైఎస్ఆర్ గారు అలవాటు ఏమంటే ఎర్లీ మార్నింగ్ పిలుస్తాడు, ఆయన ఇంపార్టెంట్ పీపుల్ అనమాట. 6 o'clock నేను వెళ్ళాను. అంతే సార్ అదే నేను చెప్పి నేను అనుకున్నాను ఆయనకి ఎవరంతా నెగిటివ్ చెప్పుంటారు కదంటే అది ఏం కాదు నేను చెప్పి ఫస్ట్ అనమాట. సో ఏం చేస్తావు, నాకు ఏదో ఒకటి మంచి ప్రాజెక్ట్ చేసి పెట్టాలి నాకు అన్నాడు అనమాట. సార్ ఫ్లైఓవర్స్ చేద్దాము, ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటే చూసారనమాట. ఏమేం కావాలి నీకు అన్నారు అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సరే ఇది నేను అడిషనల్ కమిషన్, నేను ఇన్ఛార్జ్ ఉండాలి, నాకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి, నేను చేస్తాను. వెంటనే ఆయన జనత్ హుస్సేన్ పిలిచి ఒక జీవో ఇవ్వండి, ఈయన ఎన్విఎస్ ఈజ్ ఇన్ఛార్జ్ అని ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు అని అనమాట. సో ఆయన హీ యూస్ టు అబ్జర్వ్ మీ. ఆయన అందులో 2 ఫ్లైఓవర్స్, గ్రీన్లాండ్స్ ఫ్లైఓవర్, పంజగుట్ట ఫ్లైఓవర్ ఆయన ఇంటి ముందు అనమాట, క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్నది కదా, చూస్తూ ఉండేవాడు అనమాట. చూస్తూ ఉండి పాపం ఆయన ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, బ్లాక్ డోర్స్ ఉంటాయి అన్నమాట. అట్లా చూసేవాట. ఓకే ఎన్విఎస్ చేస్తున్నాడు. మళ్ళీ ఆయన ప్రే చేయడం మొదలుపెట్టాడు అందరి దగ్గర, చూడండి లుక్ అట్ ఎన్విఎస్, హౌ గుడ్ హీ ఈజ్, ఆల్ ద టైమ్ ఈజ్ దేర్ అట్ ద ఫీల్డ్ అండ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే